అమ్మ, అంటే ఈ మధ్య కాలంలో నేను ఒక మాట విన్నాను, ఓ ప్రవచనకర్త చెప్పిన మాట. ధర్మపత్ని సమేతస్య అన్నారు కాబట్టి ఇంట్లో మగవాడే పూజ చేస్తే ఆ ఇంటిల్ల పాది బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. మాకు మా పెద్దలు చెప్పింది ఏంటంటే ఇంట్లో ఆడపిల్లే పూజ చేయాలి అనేది నాకు తెలిసిన విషయం. ఆ విషయం విన్నప్పటి నుంచి అదే నిజం అనుకుని నేనైతే నా భర్త చేతే పూజ చేపిస్తున్నాను ప్రతిరోజు. ఇదేంటి వాస్తవమేనా? ఇది నిజమే. ఇంట్లో యజమాని భర్త ఉంటారు, భర్త చేసే పూజలో సగం భార్యకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. తంత్రం కూడా ఏం చెప్పిందంటే, భర్త మంత్ర సాధన చేస్తూ ఉన్నాడు అనుకుందాం, భర్త భార్యతో మైదన ప్రక్రియలో పాల్గొన్నప్పుడు ఇతని జపశక్తిలో సగం భార్యకి వెళ్ళిపోతుంది. ఓకే. కాబట్టి అతని పూజా ఫలం ఎలాగో భార్యకు వస్తుంది కాబట్టి ఆయన పూజ చేసుకున్నప్పుడు మీరు ప్రసాదాలు వండి అందివ్వండి, పూలు పళ్ళు అన్ని అందివ్వండి అని చెప్పారు. అప్పుడు అందరు పార్టిసిపేషన్ ఉంటుంది కదా ఇంట్లో. మీరు ఒకరే పూజ చేశారు అనుకుందాం లేడీస్, భర్త బిజీగా వెళ్ళిపోతారు. అందరూ పార్టిసిపేషన్ చేసే పూజలో అందరికి శక్తి లభిస్తుంది అనేది ఆంతర్యం దాంట్లో. అర్థమైందా?